शतमानं भवति शताय प्रदत्ततेन्द्रिय आयुर्चेवेन्द्रिये प्रतिष्ठति अक्षतुल्वेन वर्णन मीरेन मूर्छान ओम जैन संकम दुःखा जीवा जलम यशो जैन संकम दुःखराज्ञा गिरेशधनजमे హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే మా చిన్ని కన్నయ్య బారసాల ఫంక్షన్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. కన్నయ్యకి ఏం పేరు పెట్టాము, ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ ఫంక్షన్ అయితే బాబుకి 3 months వచ్చినప్పుడు చేసామన్నమాట. ఒక మంచి రోజు చూసుకుని, మంచి ముహూర్తం చూసుకోవాలి కదా, సో అలా చూసుకుని శని ఆదివారాలు పెట్టుకున్నాము. శనివారం ఏమో రుద్రాభిషేకం, అలాగే శాంతి హోమం చేసుకున్నాము. అలాగే ఆదివారం బారసాల, తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం అనమాట. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్. ఇంకా అందరినీ కూడా ఇంటికి పిలిచేసాము. అంటే అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేసి వచ్చాము బారసాలకి రమ్మని చెప్పి. ఆ తర్వాత నెమ్మదిగా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాము. రేపటి పూజ కోసం కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకున్నాము. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా సర్దుకుంటున్నాము. కొన్ని అయితే నేను బాక్సెస్ తీసుకున్నాను, కొన్ని అయితే ప్లేట్లు తీసుకున్నాను. అవి వాటితో పాటుగా పసుపు, కుంకుమ, ఇంకా స్వీట్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నాము. లక్కీ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ నా మీద కొంచెం కోపం వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం చిటపట్లాడుతుంది. పంతులు గారు రుద్రాభిషేకం ఇంకా సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మంచిది అని చెప్పారనమాట. సో వాడి నక్షత్రం ప్రకారం కొన్ని శాంతులు ఏవో ఉంటాయి కదా, సో అలా చేయాలి కాబట్టి రుద్రాభిషేకం ఇంకా శాంతులు ఒకరోజు, తర్వాత ఏమొచ్చి సత్యనారాయణ వ్రతం పేరు పెట్టడం ఇవన్నీ కూడా ఒకరోజు పెట్టుకున్నాం. 21 రోజులకి ఉయ్యాల్లో వేయడం జరిగింది. ఆ వీడియో ఇంతకు ముందే వచ్చింది, సో మీ అందరు చూసే ఉంటారు. అది చాలా సింపుల్గా చేసేసుకున్నాం. ब्रह्मणे स्वाहा मध्य मध्य पार्वत्यां वृद्धावधानमनुद्रवद्रव्यां अब्दाप्रक्षालिमा पादाप्रक्षाल्यां शुद्धात्मनियं शुभत्यां नक्षत्रवेण्डि धातादा प्रणाम भवनते पददेवकं दवदार अभिमा कैशाकं दवन्तिक्तमत्पन पापस्पददेवापान्द यजमानं नक्तादो अनेकविधोक्तदिव्य शवर्णमन्त्रपुष्पाञ्जलिं तमप्यां नमस्कारान् समर्पयामि. सर्वाणि रूपाणि वदत्तदिरहनामानि कर्ता अभिवदनु यदाप्तैज्ञ तम्रादञ्च देहा भगवः दादा भगैप्रदादा भगो देवी प्रकृति राविवेदा भगवते तन्त्रमङ्गमेमा तन्देवी तदमादम्मदे भगुत्वा पुत्रानक्षत्राजे तन्नोमातरेको देवानां भगवो भगादि तत्त्वाभिधि प्रकृति दस्तवितादो आत्मभ्यं क्षत्रमतरकं दवीर्यं गोमतस्त्वदसपदन्नु देहा भगवः दादा भगैप्रदादा भगो देवी प्रकृति देवगुत्वा पुत्रानक्षत्राजे तन्नोमातरेको देवानां भगवो भगादि तत्त्वाभिधि प्रकृति दस्तवितादस्मभ्यं क्षत्रमतरकं ఈ రోజు అయితే చాలా పొద్దున్నే లేచిపోయాము. 6 కల్లా కూర్చోవాలి పూజలో అని చెప్పారు. సో ముందుగుండా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని మార్నింగే లేచి స్నానాలన్నీ కంప్లీట్ చేసేసి బాబుకు కూడా స్నానం చేయించేసి తొందరగా పూజలో కూర్చున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ, తర్వాత మండపారాధన అదంతా అయింది. ఆ తర్వాత వచ్చేసి శాంతి హోమం చేస్తున్నారు.
రుద్రాభిషేకానికి ఫస్ట్ దంపతులిద్దరూ కూర్చోవాలి. సంకల్పం చెప్పేంత వరకు నేను ఉండాలి. ఆ తర్వాత ఉండాల్సిన అవసరం లేదు, ఆయనే చేస్తారనమాట రుద్రాభిషేకం. అలాగే 11 రుద్రాలు అవన్నీ కూడా చదువుతున్నారు. దేవతార్పణమస్తు. పంచమ షష్టమ వారాభిషేకం కరిష్యనే పట్టుకోండి. ఓం భూ భువ ఓం భూ. ఈ పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అయింది. ఆ తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోలేదు. కుకింగ్ సెక్షన్ ఏది కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది అచ్చంగా బ్రాహ్మణ్ భోజనాలు అనమాట. ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏం వేయలేదు ఈ 2 రోజులు కూడా. సో ఒక 10 మెంబర్స్కైనా వాళ్ళు క్యాటర్స్ చేస్తాను అన్నారు. అందుకని చెప్పేసి అక్కడే ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ డే కూడా వాళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాము క్యాటరింగ్. సో ఇవాళ అయితే స్పెషల్స్ ఇవన్నమాట. ఇంకా మా బుజ్జిబాబు అయితే చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా నేనైతే లంచ్ తినేసిన తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని రేపటి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇంట్లో ఉన్న వాళ్ళందరం. సో నెక్స్ట్ డే వచ్చేసి సత్యనారాయణ వ్రతం ఇంకా బారసాల. మా బాబుకి ఏం పేరు పెట్టానో చూసేయండి ఈ వ్లాగ్లో. ఇప్పుడు టైం 8:30 అవుతుంది ఇంచుమించుగా. సో ఇప్పుడైతే పూజలో కూర్చుంటున్నాము. సో ఇక్కడైతే కెమెరామ్యాన్ని పెట్టుకున్నాము. పిక్స్ కావాలి కదా, కొంచెం లైఫ్లో మనకి మెమరబుల్గా ఉంటాయి కదా, అందుకని చెప్పి. ఇంట్లో వాళ్ళు తీస్తారు కానీ ఒక్కొక్కసారి సరిగా వస్తే సరిగా రాకపోతాయి. అదే మనం కెమెరామ్యాన్ పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి, తప్పదు మరి. ఇంకా ఇక్కడ మేము 4 కూర్చున్నాము. సో పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఆ తర్వాత గణేశుడికి పూజ ఉంటుంది. ఆ తర్వాత బారసాల ఫంక్షన్. ఓం మాధవాయ నమః. దైవంగళం లాభత్రిషాన్యే త్రేడాం కృదు త్రేడాం రామవాదేషాం దేవరత్సావ హృదయో జనార్దనః అవదామోపహర్తారం దాదారం ధర్మదంపద లోకాభ్యేరామం త్రిరామం భయో భయోర్మాంద్యాం సర్వమంగళమాంగళ్య. చెప్పు. మళ్ళీ 3 వచ్చేయండి. మీరు కూడా శ్రీ శ్రీ అమ్మ కొంచెం అమ్మ వచ్చిందనే శ్రీ వ్యవహారిక హారిక హారిక నామ్న. మీ పేరు మీరు అనుకున్న పేరు నేను రాశారు కదా, నాకే ఇచ్చారు. రాయండి, బయటికి చెప్పకూడదు. కుదరదు, చూడడం వేరు చెప్పడం వేరు. నేను చెప్తాను, నువ్వు చెప్పేస్తాగా తర్వాత చెప్పుకో మీ కొడుకు పేరు. అందుకని చెప్పకూడదు బయటికి. చివరికి శర్మ అని పెట్టాలి. ఏంటి అది ఫాస్ట్ రాసేస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారు. బాగుంది.
శాస్త్రాలు కూడా పెట్టుకోవచ్చునా శర్మనా శర్మ మనకి శర్మ మీ ఇష్టం. తర్వాత అవధానాలు పెట్టుకుంటారు, శాస్త్రులు పెట్టుకుంటారు. మీరు ఏం పీల్చుకున్నా మాకు బెంగలేదు. రాసేటప్పుడు శర్మనే రాయాలి. మన బ్రాహ్మణుడికి శర్మే అది ఇక్కడ పెట్టి పూజ చేయాలి. నామత్రయ దిష్టాన్న దేవతాభ్యో నమః. అధ్యాయామి నక్కదులు వేయండి మీరు మీరు. నామత్రయ దిష్టాన్న దేవతాభ్యో నమః. అనేక వేదోక్తదివ్యాం పుష్పాన్ నానావళి పర్వణ పత్రపుష్పాక్షరాంతమభ్యాం దౌత్మాగ్రవయ సాక్షాత్కారం సిద్ధాంతమణయం యోగ్యం నైవేద్యం. ఇప్పుడు నీళ్ళు ఓం భూర్భువస్సవః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్తధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వట్యేన పరిషించామి. నామత్రయధిష్ఠాన దేవతాభ్యో నమః. మధుక్షీరసైత కదలే ఫలనైవేద్యం సమర్పయామి. ఓం ప్రణస్తాః ఓం అవనస్తాః ఓం ధ్యానస్తాః ఓం ఉదానస్తాః ఓం దవనస్తాః ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య భానుద్రవ్యాం పితాపితానపది ఉత్తరాపురుషం సమర్ప్యామి. హస్తోపక్షాదేవ పాదోపక్షాయాం ృద్ధమయం సమర్ప్యామ. నామత్రయధిష్టానదేవతాభ్యో నమః. అనేక వేదోక్తదివ్యాం సువర్ణమంత్ర పుష్పాంజలి సమర్ప్యామి. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. మీరు లేచి పక్క రావాలి. మీరు అలా జరిగిపోండి, పర్వాలేదు, ఉండండి. ఆయన లేవనండి చెప్తాను. మీరు లేవట్లేదు. అలా 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 పట్టుకునే అలా పట్టుకు సెట్ అయిపోండి. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీరు లేవడం వాడిని తీసుకోవడం అయిపోయింది పని. ఏం లేదు ఏం లేదు వెయ్యాలి. వాడిని వదిలేండి. నక్షత్ర నామధృత్వ దీర్ఘాయుష్మ. సో మొత్తానికి మా చిన్ని బాబుకి ఒక పేరు అయితే పెట్టేశాము. ఆ పేరు అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. పంతులు గారు చదువు వినిపిస్తారు. చూసి విని మా బాబుని కూడా బ్లెస్ చేసేయండి. ఓకేనా? శ్రీ దుర్గా సాయి శరవణ ఆంజనేయ శివ విష్ణు తేజ శర్మ. శ్రీ దుర్గా సాయి శరవణ ఆంజనేయ శివ విష్ణు తేజ శర్మ. సో విన్నారు కదా మా బుజ్జయ్య పేరు అయితే. సింపుల్గా ఇప్పుడు పేరు చెప్తాను. అసలు పేరు ఏంటంటే విష్ణు తేజ్ అనమాట. మిగతాదంతా కూడా దేవుళ్ళకి దండం పెట్టుకోవడం వలన వారి పేరు అయితే కలిపాము. నేను మా వారు ఆలోచించి పెట్టిన పేరు. అంటే లక్కీకి పేరు పెట్టినప్పుడు పూర్తిగా మా వారే పెట్టేశారు. నాకు ఈ పేరు నచ్చింది అని చెప్పారనమాట. ఓకే అన్నాను. ఇప్పుడైతే ఆ చాయిస్ నాకు ఇచ్చారు. ఎందుకంటే బాబుకి నీకు ఏది నచ్చితే అది పెట్టుకో అని చెప్పేసి నాకు ఇచ్చారనమాట. ఇంతకుముందు చెప్పాను సెకండ్ ఎవరైనా పుడితే నేనే పెడతా అని. సో ఇద్దరం కలిసి ఆలోచించి మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఫైనల్ డెసిషన్ నాదనమాట. సో అలా విష్ణుతేజ్ అని పెట్టాము. మా ఇంట్లో అందరికీ ఈ పేరు నచ్చింది. విష్ణు అని పెట్టడానికి కారణం ఏంటంటే పుణ్యము పురుషార్థం రెండూ వస్తాయి. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కాకపోతే కృష్ణతో సంబంధించిన పేర్లు మా ఇంట్లో ఇద్దరికి ఉన్నాయన్నమాట. అందుకు కొత్తగా ఉండాలని చెప్పేసి విష్ణు తేజ్ అని పెట్టాను. విష్ణు కూడా నాకు చాలా ఇష్టమైన నేము. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎవరు పెట్టుకోవటం లేదు. అందుకు ఈ పేరు ఎలా ఉందో చెప్పేయండి. ఇంకా ముద్దు పేర్లు ఏం పెట్టలేదు. ఇంట్లో అందరూ కూడా విష్ణు అనే పిలుచుకుంటున్నాము. నేనైతే విష్ణు అనే పిలుస్తాను. ఇంకా లక్కీ అయితే తేజ్ అని పిలుస్తుంది వాళ్ళ తమ్ముడికి. ఎవరో అడిగారు లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు, తమ్ముడికి ఏమైనా పేరు పెట్టిందా అక్క అని చెప్పి. లక్కీ అయితే తేజ్ అని పిలుస్తుంది. ఇంకా నా మూడుని బట్టి ఏవేవో పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటాను. బట్ ఎక్కువగా మాత్రం విష్ణు అనే పిలుస్తాము ఇంట్లో అందరం కూడా. అలా పిలవడం వల్ల ఏంటంటే మనకి పుణ్యము పురుషార్థం కలిసి వస్తాయి. వాడికి మంచి జరుగుతుంది, అలాగే పిలిచిన మనకు కూడా మంచిదే కదా. ఏదో ఒక నామం కావాలని పలకాలంటే పలకం మనం. సో ఇలా పేరు పెట్టుకోవడం వల్ల అస్తమానం పిలుస్తూ ఉండొచ్చు కదా. అక్షతలు వేయండి వాటి మీద. ఇప్పుడు ఉంగరం తీయండి. వస్తున్నారా బాబు? వస్తున్నారా? బాధేస్తున్నారా? ఆగలేస్తున్నారు. ఓం క్షీర సంక్రమధుప్రా 3 సార్లు వేయాలి, నోట్లో వేయాలి. క్షీర సంక్రమధుప్రాత్య విఘ్నేశ్వరేత్రవి మృదోన్యమృతమాఖ్యాని చోక్తమా జీవ చిరం దిశో. ఆడికి ఆగలేస్తున్నారు బాబు. మీరు వేయండి 3 సార్లు.
ఓం క్షీరసత్వమధుప్రాచ్య ఆవిడకి ఇచ్చేది ఉంగరం చరం శిశో మూడు సార్లు మేడం చేయి రైట్ హ్యాండ్ కొద్దిగా ఇలా పైకి బాగా కనిపించాలి కదా అయిపోయింది ఓం జేరదత్తమధుప్రాచ్యాని మృదోన్యమృతవాక్యాని చోక్మదేవ ఊరుకున్నాడు అమ్మమ్మ ఎంత ఊరుకున్నాడు ఓం గేరదత్తమధుప్రాచ్య రండి మీరు జ్ఞాని దేవ చరం శిశో ఇలా ముందుకు రా ఇక్కడికి రా ఇలా రా రండి పాలు వేయ ఉంగరం గట్టిగా పట్టుకో చరం శిశో బాగేశ్వరా అందరికీ నువ్వే బాగేశ్వరా పాప గుడ్డి తీస్తారు తాతగారు మామగారు సో నేమింగ్ సెరమోనీ అంతా అయిపోయింది, పేరు పెట్టేశాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజు అయితే బాబు కొంచెం క్రాంకీ అయిపోయాడు, ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, సో అందుకు కొంచెం బాగా ఏడ్చాడు. ఆల్మోస్ట్ కోఆపరేట్ చేశాడు, బట్ తర్వాత ఇంకా ఏడ్చేశాడు, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అయింది కదా, సో అందుకు. సో మొత్తానికి సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది. ఈ వ్రతం వచ్చేసి గృహప్రవేశానికి చేసుకోవడమే మేము లాస్ట్, కానీ మళ్ళీ చేసుకున్నాము, చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ప్రసాదం వచ్చేసరికి హల్వా లాగే చేసుకుంటాము. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇంకా గోదావరి జిల్లాల వరకు నాకు తెలిసి ఈ సత్యనారాయణ వ్రతం ప్రసాదం వచ్చేసి కేసరి అంటే హల్వాలా చేసుకుంటారు, ముద్దగా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే పొడి పొడిగా చేసుకుంటారు, వాళ్ళ ఆనవాయితీ. ఇంకా ప్రాంతాల వారి కొంతమంది ఆనవాయితీలు వేరేగా ఉంటాయి. సో ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఆచారాలు వాళ్ళవి. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఎవరింట్లో సత్యనారాయణ వ్రతాలు అయినా కూడా ఈ ప్రసాదమేనమాట. సో మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఫేవరెట్ ప్రసాదం ఏంటంటే సత్యనారాయణమూర్తి ప్రసాదం. సో మొత్తానికి పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంతమంది వచ్చారు, ఇంకా భోజనాలు అవన్నీ కూడా కిందన సలార్లో ఉన్నాయన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే. సో ఇంకా ఆ రోజు స్పెషల్స్ అయితే ఇవి. మా అబ్బాయి మధ్యలో ఏడుస్తూ ఉంటున్నాడు, అందుకే అసలు నేను వీడియోస్ ఏవి చేయడం నాకు కుదరడం లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు అవ్వడం లేదనమాట. సో మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటే ఇవాళకి కుదిరింది. సో ఈ వీడియో అంతా చూసేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా అబ్బాయికి విష్ణు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. మా అబ్బాయి ఏడుస్తున్నాడు, తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టాటా.